హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ నేను మళ్ళీ వ్లాగ్ చేస్తున్నా. అండ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఫర్ షాపింగ్ టుడే. బోర్దులో యాక్చువల్లీ ఒక 1 month నుంచి సేల్స్ రన్ అవుతున్నాయి. ఇట్స్ ద బిగ్గెస్ట్ సేల్ ఆఫ్ ద ఇయర్, కైండ్ ఆఫ్ బిగ్గెస్ట్ సేల్ ఆఫ్ ద ఇయర్. ఎవ్రీ సమ్మర్ అండ్ వింటర్లో ఇట్లా సేల్స్ ఉంటాయన్నమాట. సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. ఏ అమ్మాయి అయినా షాపింగ్ చేస్తే రిగ్రెట్ అవుతుందా? కానీ ఈ పర్టికులర్ డే నేను అయ్యాను. ఎందుకంటే నేషనల్ హాలిడే అవ్వడం వల్ల బోర్దులో ఉన్న జనమంతా బయటే ఉన్నారు. అయినా పర్లేదు, ఒక అటెంప్ట్ వేద్దామని చెప్పి ఫస్ట్ అయితే హెచ్ఎన్ఎంకి వెళ్ళా. అన్నీ బాగానే ఉన్నాయి, కలెక్షన్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. బట్ నాకు నచ్చిన పీసెస్లో నా సైజెస్ అవైలబుల్ లేకుండే. ఈ ఒక షర్ట్ ట్రై చేసా. ఇది ఈవెన్ దో స్మాల్ సైజ్ అయినా కానీ నాకు చాలా లూజ్ అయిపోయింది. ప్రాబ్లీ లూజ్ ఫిట్ అనుకుంటా. ఇంకా చేసేదేం లేక నా హస్బెండ్కి ఒక షర్ట్ తీసుకొని వచ్చేసా. బయటికి వచ్చి చూస్తే చెప్పా కదా, బోర్దులో జనమంతా బయటే ఉన్నారు, ఫుల్ క్రౌడెడ్ ఉన్నింది. ఇదంతా మన వల్ల అయ్యే పని కాదని చెప్పి వెళ్ళి ఒక రెస్టారెంట్కి వెళ్ళి పూలే టెరియాకీ నూడిల్స్, చికెన్ టెరియాకీ నూడిల్స్ తీసుకొని వేసాను అనమాట. తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ ఫైర్ వర్క్స్ చూడడానికి బయటకు వచ్చాము. ఇంకా చాలా టైం ఉన్నింది. సో మేము ఒక ఐస్ క్రీమ్ ప్లేస్కి వెళ్ళి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసేసాం. ఇంకొంచెం టైం ఉండేసరికి ఇట్లా ఊరికే టైంపాస్కి థమ్ ఫైట్ ఆడుతున్నాము. ఇంకా డెజర్ట్స్ వచ్చాక నేను వాఫల్ అండ్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నా. అది తినేసి ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ బోర్దులో ఇది నేను సెకండ్ టైం ఫైర్ వర్క్స్ చూడడం ఈ 3 yearsలో. లాస్ట్ ఇయర్ ఒక్కటి మిస్ అయిపోయాను, బట్ చాలా చాలా బ్యూటిఫుల్ అనింది ఈసారి కూడా. ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందో ఫుల్ వ్లాగ్లో చూసేయండి. బాయ్.